నేను ఇవాళటి నుంచి శివకోటి రాయడం స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పటినుంచో కన్న కల శివుడు ఆజ్ఞతో ఇవాళటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. శివకోటి రాయడం వల్ల మన ఇన్నర్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. అసలు శివకోటి అంటే ఏంటి అంటే ఓం నమః శివాయ లేదా శివ అని కోటి సార్లు రాయడము. శివకోటి రాయడం వల్ల మన మైండ్ అనేది కామ్ అయిపోతుంది. అండ్ నెగిటివ్ ఎనర్జీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్ అనేది మెల్లిమెల్లిగా రెడ్యూస్ అవుతుంది. అండ్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఏం ఇంప్రూవ్ అవుతుంది అంటే కాన్సన్ట్రేషన్, పేషెన్స్ అండ్ డిసిప్లిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది శివకోటి రాయడం వల్ల. మనం రాసే ప్రతి ఒక్క అక్షరం ఆ శివయ్యకి డీప్గా కనెక్ట్ అవుతాము. అడ్డంకులున్నా ఏదైనా ఉన్నా తొలగిపోతాయి. అండ్ మన కర్మ అనేది ప్యూరిఫై అవుతుంది. పీస్, ప్రొటెక్షన్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. రైటింగ్ శివకోటి ఈజ్ నాట్ ఏ డివోషనల్. హర హర మహాదేవ. మీకు డౌట్ రావచ్చు, శివకోటి రాసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా? అవసరమే లేదండి. కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. శివకోటి రాసేటప్పుడు మార్నింగ్ స్నానం చేయాలి ఖచ్చితంగా. మంచి దుస్తులు ధరించాలి. నీట్గా క్లోతింగ్ అనేది నీట్గా ఉండాలి. నిన్నటివి మొన్నటివి వేసుకోకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాసే ముందు ఎప్పుడు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం జపించి రాయడం స్టార్ట్ చేయాలి. భక్తితో ఫోకస్డ్గా రాయాలి. ఒక చోట కూర్చొని స్లోగా, మైండ్ఫుల్గా, కాన్సన్ట్రేషన్గా మీరు రాయాలి. మెల్లిగా రాయాలి. హరిబరి రాయకూడదు. ఇది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక టైం డిసైడ్ చేసుకోండి. డైలీ ఒక 5 నుంచి 10 నిమిషాలు రాసి సరిపోతుంది. అండ్ రాసిన తర్వాత ఆ శివయ్యకి కృతజ్ఞతలు చెప్పుకోండి. శివకోటి రాసేటప్పుడు కొన్ని చేయకూడని పనులు ఏంటంటే, కోపంలో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు రాయకండి. మళ్ళీ మైండ్ అనేది కామ్ చేసుకొని రాయండి. అండ్ ఫోన్లో మాట్లాడకుండా ఎప్పుడు శివకోటి రాయకూడదు. అండ్ తొందరగా అయిపోవాలని కూడా రాయకూడదు. మనకి క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో ఆ క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్లేసెస్ దగ్గర రాయకూడదు. బెడ్ మీద కూర్చొని రాయకూడదు. పీస్గా కింద కూర్చొని శివకోటి రాయాలి. అండ్ ఒకరోజు మీరు మిస్ అయినారనుకో గిల్టీ ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ డే మళ్ళీ పీస్ఫుల్గా రాయడం స్టార్ట్ చేయండి. అండ్ ఎప్పటికీ ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. అండ్ మీరు కూడా మంచిగా శివకోటి రాస్తారు. శివకోటి అంటే ప్రతి ఒక్కరి ఎవరెవరి భక్తి వాళ్ళదే. హర హర మహాదేవ.